Please subscribe to our YouTube channel. Like and share this video. దూర్వా అన్నది అది అమ్మవారి స్వరూపము తల్లి. గణాధిపతికి మాతాపితృభక్తి చాలా మెండు ఆయనకు. అంటే లోకానికి ఆదర్శముగా తొలి దైవము కదా, ప్రపంచానికంతా చూపించాడు తల్లిదండ్రుల్ని ఎంత భక్తి గౌరవాలతో చూసుకోవాలి అనేది. ఆయనకు తల్లి అంటే చాలా ఇష్టం, మహామాతృభక్తి పరాయణుడు. అందువల్ల సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్రణాశిని అన్నారు అమ్మవారిని. దూర్వా అంటే దానిని గరిక గడ్డి, దాన్ని దూర్వా అన్నారు. దూర్వాంకురము. ఈ దూర్వాంకురములు సాక్షాత్తు పార్వతీ స్వరూపం, పర్వతము యొక్క తనయ. ఆమె అమ్మవారు కూడా పర్వత తనయేనే కదా. గడ్డి అంతా ఎక్కడ మొలుస్తుంది? పర్వతాల మీదనే కదా. పర్వతాల నుంచి నేల మీద అన్ని చోట్ల మొలుస్తుంది. అందువల్ల ఆమె పార్వతీదేవి. ఎవరు గడ్డిని ఒక మొక్క తెచ్చి నీళ్లు పోసి పెంచవలసిన పని లేదు. సహజముగా సర్వోద్భవ శతమూలా శతాంకుర, ఒక కణుపు నుంచి కణుపు, కణుపు నుంచి కణుపు ఇలా విస్తృతం చెందుతూ ఉంటుంది అది. అందువల్ల ఆమె స్వయం సముద్భవ. అటువంటి గరికను ఎప్పుడైతే ఆయనకు వేసి చేస్తామో, తల్లి చేతులు ఇలా చేతులతో పొదివి పిల్లవాడిని పట్టుకుంటే ఎంత సంతోషమో, గరిక గనక ఆయనకు వేస్తూ ఉంటే అంత సంతోషం. అందువల్ల గణాధిపతికి ఈ దూర్వాంకురముల చేత పూజ చేయాలి. అలా దూర్వాయుగ్మం పూజయామి అని దూర్వాయుగ్మ పూజ ప్రత్యేకముగా ఉన్నది. వినాయక చవితి నాడు చేయవలసినది. భారతదేశము, మన సనాతన హైందవ ధర్మము, వేద ధర్మం ఎంత గొప్పది అంటే, ప్రతి ప్రాణి యందు భగవంతుణ్ణి చూశారు. ప్రకృతిలో ప్రతి అణువులోనూ భగవంతుణ్ణి చూశారు. అందువల్ల చెట్లు చేమలు అవే కదా దివ్యౌషధాలు. ఇప్పుడు ఏ మాత్ర ఎవరు వేసుకుంటారన్నా అలాంటి వాటి నుంచి తయారు చేసినవే కదా అటువంటివి. అందువల్ల ఈ 21 పత్రాలు, సింధువార పత్రం పూజయామి, అట్లాగే కరవీర పత్రం పూజయామి, అర్కపత్రం పూజయామి, తులసీ పత్రం పూజయామి, ఇట్లా ప్రతిదీ అన్ని ఏ పత్రము, ఆమ్రపత్రం పూజయామి, దాడిమీ పత్రం పూజయామి, ఇలా అనేక విధములైనటువంటి పత్రములు. అంటే ప్రకృతి ఎప్పుడూ అమ్మవారు. పురుషుడు ప్రకృతి రెండు, ఈ ప్రపంచంలో ఈ రెండు కలిస్తే పూర్ణం. అందువల్ల ప్రకృతి మట్టితోనే గణపతిని చెయ్యాలి. ఆ గణపతిని ఈ ప్రకృతిలో లభించేటువంటి ఈ ఆకులు, అలుములు, పువ్వులు, కాయలు, వీటితో కలిగేంత ఆనందము ఆయనకి అంత శీఘ్ర వరప్రసాదం ఇంకెప్పుడూ కాదు. అందువల్ల సహజముగా ఈ 21 పత్రముల చేత పూజ చెయ్యటం. Please subscribe to our YouTube channel. Like and share this video.